ఆమె తండ్రి అనుభవంతో పనిచేస్తున్నట్లుగా అతని విశ్వాసం, లక్ష్యం మీద ఉన్న భక్తి స్పష్టంగా కనిపించింది. అతను ప్రతి అడుగును దయచేసి వివరించి, దీపస్తంభం కేవలం పని మాత్రమే కాదు, అది పవిత్రమైన విశ్వాసం అన్న తన నమ్మకాన్ని పెంచుతూ చెప్పాడు. తుఫాన్ దగ్గర పడుతుండగా గాలులు మేడపోటులో కిరాచులా ఏడుస్తున్నాయి. గాలి ఉప్పు మరియు తడి చెక్కల గంధంతో నిండింది. ఎమ్మా వణుకుతూ శీతల నుండి జిడ్డు పడిపోతుంది. తన భయాన్ని అంగీకరించేంతవరకు ఆమె మరింత సంకోచంగా ఉందని ఆమె అర్థం చేసుకుంది. కాని తన తండ్రి మాటలు గుర్తు చేసుకుంటూ ఆమె తనంతటా తాను ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసింది. విశ్వాసం, అతను ఎప్పుడూ అన్నట్లుగా, తుఫాన్లలో వెలిగే వెలుగు. అదేవేళ తుఫాన్ మరింత హింసకరంగా తిరిగినప్పుడు దీపస్తంభం గాలులు మరియు అలల బలాన్ని తినిపించకుండాగా నిలబడి ఉండిపోయింది. తుఫాన్ ఆపిపోతే కి ఒక గందరగోళమైన విజయభావం కలిగింది. అవును, వారు నావికులను రాత్రంతా సురక్షితంగా మార్గనిర్దేశం చేశారు. అయితే ఒక భయం కూడా ఆమె మనసులో విత్తనంగా పెరిగింది. మరొక తుఫాన్ మరింత తీవ్రమైనది అయినా మన ప్రయత్నాలు ఎంత పెద్దగా ఉండినా దీపం వెలిగినట్లు ఉండకపోతే ఏమవుతుంది?